మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భరత్ అనే సినిమా చూసారా? నిజంగా అందరూ చూసే ఉంటారు. ఎందుకంటే భరత్ అనే సినిమాలో ముఖ్యమంత్రిగా ఉంటాడు మన ఫేవరెట్ హీరో మహేష్ బాబు. సో అక్కడ మనం చూసినట్లయితే రోడ్డు మీద వెళ్తూ ట్రాఫిక్ చలాలన్నీ కూడా డబుల్ ట్రిపుల్ అన్ని కూడా చేయడం జరుగుతుంది వాహనదారుల కోసం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలి, బాధ్యత లేకపోతే మనం ఇక్కడ తిరగకూడదు అంటూ కూడా ఆ రేంజ్ లో ఆయన చలాలను విధించడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు విశాఖ వాసులందరికీ ట్రాఫిక్ రూల్స్ మితిమీరితే తస్మాత్ జాగ్రత్త, మీ వీపు విమానం మోత మోగిపోతాడో ఎటువంటి ఆశ్చర్యం లేదు, ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ రోజు నుంచి కూడా ట్రాఫిక్ చలాలన్నీ కూడా కొత్త చలాలను వచ్చాయి. సో ఆ ట్రాఫిక్ చలాలను ఏ సెక్షన్ కి ఏ విధంగా అంటే హెల్మెట్ లేకపోతే ఎంత, ప్రస్తుతం హెల్మెట్ లేకపోతే 135 రూపాయలు ఉంది, డ్రంక్ అండ్ డ్రైవ్ కు 10,000 ఉంది. సో నేటి నుంచి కొత్త రూల్స్ వచ్చాయి, కొత్త చలాలను విధించబోతున్నారు. సో ఏంటా కొత్త చలాలు, విశాఖ ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన వద్ద విశాఖ నగరానికి సంబంధించినటువంటి ఎస్ఐ గారు ఉన్నారు. ఎస్ఐ గారు చెప్పండి, నేటి నుంచి ట్రాఫిక్ కి సంబంధించి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చాయి. మార్చి 1 ఈ రోజు నుంచి కొత్త నిబంధనలు సడలించిందండి ప్రభుత్వం. పాత చలానా పద్ధతుల నుంచి కొత్త అమెండ్మెంట్ ప్రకారం ఫైన్లు జనరేట్ చేయబడుతుందండి. ఇంతకు ముందు హెల్మెట్ చలానాకి 100 రూపీస్ ఉండేది, ఇప్పుడు దాన్ని 1000 రూపీస్ చేశారండి. అలాగే అన్ని అఫెన్సెస్ అన్ని ఇర్రెగ్యులారిటీస్ కూడా ఖచ్చితంగా ఫైన్ వేయడం జరుగుతుంది. ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్, ఓవర్ స్పీడింగ్, డ్రైవింగ్ లైసెన్స్, మైనర్ డ్రైవింగ్, అలా 1000 రూపీస్ ఉన్న ఫైన్ కూడా 10 టైమ్స్ ఇంప్లిమెంట్ చేసి దాని 10,000 5,000 రూపీస్ వరకు కూడా చలానా జనరేట్ చేయబడుతుందండి. ఈ రోజు నుంచి ఎటువంటి ఇర్రెగ్యులారిటీ నమోదైనా దాన్ని ఖచ్చితంగా కొత్త అమెండ్మెంట్ ప్రకారం మాత్రమే చలానా జనరేట్ చేయబడుతుంది సార్. సో ఇది కొంతవరకు ప్రజలకు ఇబ్బందికరం కావచ్చు కదా, ఇందువల్ల ఒక్కసారిగా ఇంత పెంచితే కట్టుకోగలరు అంటారా? ఇది ఇక్కడ కట్టుకోవడం కోసం కాదండి, పబ్లిక్ సేఫ్టీ కోసమే జరిగిన చర్య అండి. పబ్లిక్ సేఫ్టీ ఇప్పుడు ఎంత వరకు యాక్సిడెంట్స్ రెడ్యూస్ అవుతే వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటికి వచ్చే అవకాశం ఉంటుంది తప్ప దీనివల్ల దానికి ఇబ్బంది పడేది ఏమి ఉండదండి. ఎందుకనుకున్నారు, ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఒక తలకి దెబ్బ తగిలింది అనుకోండి, దానికి ఆపరేషన్ ఖర్చు సంథింగ్ మిగతా ఖర్చులన్నీ అతనికి భారం అవుతున్నాయి. సో ఇప్పుడు ఒక హెల్మెట్ ఒక 400, 500, 1000 రూపాయలు పెట్టి హెల్మెట్ కొనుక్కున్న అతనికి దానివల్ల సేఫ్టీ పెరుగుతుంది. సో దీనివల్ల ఫైన్ వేస్తారు బాబు 1000 రూపాయలు, నాకు ఎందుకు ఈ బాధ అని చెప్పి హెల్మెట్ పెట్టుకుంటే అతనికి ఎటువంటి ఇబ్బంది జరిగినా, ఒకవేళ ప్రమాదం జరిగినా సేఫ్ గా బయటకు వస్తాడు. అతను ఖర్చు నుంచి మనం తగ్గించినట్టు అవుతుంది, దీన్ని అతను ఆర్థిక భారంలోకి పెంచినట్టు అవ్వదండి. దీన్ని ప్రజలు ఖచ్చితంగా గమనించాలని కోరుతున్నాం. సో హెల్మెట్ వరకు ఓకే, మిగతా విషయాలు ఇప్పుడు ట్రిపుల్ రైడింగ్ కానీ, మైనర్ డ్రైవింగ్ కానీ, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఏ విధంగా ఆ ఫైన్స్ మనం పెట్టడం జరిగింది? డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా సార్ ఇది వరకు సెప్టెంబర్ 1 వరకు 1000 రూపీస్ వరకు కూడా చలానా ఉండేది. దాని తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా జీవో తీసుకొచ్చి అది 10,000 రూపాయలు చేశారండి. మినిమం 10,000 రూపాయలు డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారు. దానివల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రెడ్యూస్ అవి, యాక్సిడెంట్ రెడ్యూస్ అయినట్టు మన క్యాలిక్యులేషన్స్ ఇవి తెలుస్తున్నాయి సార్. సో దీనివల్ల ప్రజల్లో ఈ నిజంగా కొత్త నిబంధనలు చాలా వరకు తెలియవు. సో ప్రజలకు కొంత అవగాహన కల్పిస్తే ఇది నిజంగా మీరు చెప్పేది 135 రూపీస్ హెల్మెట్ ఉండేది, 135 ఫైన్ కూడా ఇప్పుడు 1000 రూపీస్ అయింది. ఆ 1000 రూపీస్ ఉంటే ఆడు హెల్మెట్ కొనుక్కుంటాడు కదా. ఇట్లా అవేర్నెస్ ఏమైనా మనం క్రియేట్ చేయగలుగుతున్నాం? అవేర్నెస్ కల్పించడం కోసం ఇలా ప్రతి చోట ఫ్లెక్సీ బోర్డులు పెట్టాం సార్. ప్రతి జంక్షన్ లో కూడా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా ఉదయం నుంచి సాయంత్రం వరకు మన కానిస్టేబుల్స్ వీళ్ళు అందరూ కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ప్రతి దగ్గర కూడా చెప్తున్నారు, మీరు గమనించారో లేదో, ఉన్న ఇక్కడ భీమిలి దగ్గర నుంచి మొదలు పెడితే గాజువాక వరకు, మన దువ్వాడ వరకు మొత్తం అన్ని ప్రధాన కూడల్లోని కూడా మనకి పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ లో అనౌన్స్మెంట్ జరుగుతుందండి. ఇవి పెట్టాం, మీరు ప్రెస్ ద్వారా మీరు తెలియపరుస్తున్నారు, మీడియా సోషల్ మీడియా ద్వారా కొంచెం సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు, వాళ్ళు తెలియపరుస్తున్నారు. అన్ని విధాలుగా ప్రజలకి మేము అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు పాత దానికి ఏదైతే పాత చలానికి కొత్త చలానికి వేరియేషన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు, హెల్మెట్ లేకపోతే అండర్ సెక్షన్ 194D హెల్మెట్ లేని ఎడల ఓల్డ్ చలానా 100 రూపాయలు ఉండేది, ఇప్పుడు న్యూ చలానా 1000 రూపాయలు అయింది. సో హెల్మెట్ లేకుంటే పిలియన్ రైడర్ సో 100 రూపాయలు ఉండేది, ఇప్పుడు 1000 రూపాయలు అయింది. సక్రమంగా నంబర్ ప్లేట్ లేకపోతే అది 100 రూపాయలు ఉండేది, సో ఇప్పుడు 300 రూపాయలు, 600 రూపాయలు. అంటే వెహికల్ బట్టి, వెహికల్ పొజిషన్ బట్టి అది డిసైడ్ చేస్తున్నారు. లేకపోతే వెహికల్ కి సరైన అంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ వెహికల్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా సరిగా లేకపోతే ముందు 100 రూపాయలు ఉండేది, ఇప్పుడు దాన్ని 300 లేకపోతే 600గా డిసైడ్ చేశారు. యూనిఫామ్ లేకుండా టాక్సీ డ్రైవర్ అంటే ఆటో డ్రైవర్లు అందరికీ యూనిఫామ్ ఉండాలి, టాక్సీ డ్రైవర్ కి యూనిఫామ్ ఉండాలి. సో దానికి లేకపోతే ఇంతకుముందు 100 రూపాయలు ఉండేది, ఇప్పుడు 150 నుంచి 300 రూపాయలు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మైనర్ డ్రైవింగ్ చేస్తే ఇంతకుముందు 1000 రూపాయలు ఉండేది, అది 5 టైమ్స్ అంటే 5,000 రూపీస్ అయింది. అధిక వేగం ఓవర్ స్పీడ్ తో ఇలా జిగ్జాగ్ డ్రైవ్ అంటే 400 రూపాయలు ఉండేది, ఇప్పుడు 1000 నుంచి 2000 వరకు డిసైడ్ చేశారు.
జిగ్జాగ్ డ్రైవింగ్ అంటే ప్రమాదకరమైన డ్రైవింగ్ 1000 రూపాయలు ఉండేది ఇప్పుడు దాన్ని 2000 నుంచి 10,000 వరకు కూడా అంటే 2 times దాన్ని డెవలప్ చేశారు. ఫస్ట్ టైం అయితే 2000 రూపాయలు, సెకండ్ టైం రాంగ్ డ్రైవింగ్ కేసు కానీ చేసి పట్టుబడితే 10,000 రూపాయల వరకు దాన్ని ఇంక్రీజ్ చేశారు. అసురక్షిత వాహనంలో ఉపయోగించడం ద్వారా బహిరంగ రహదారి భద్రతను ఉల్లంఘించడం, మళ్ళీ శబ్ద మరియు వాయు కాలుష్యం చేయడం వల్ల 1000 రూపాయలు ఉండేది ఫైన్. అంటే హెవీ సైలెన్సర్ ద్వారా కానీ ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి డ్రైవింగ్ చేయడం వల్ల కానీ వెహికల్ సరిగా లేకుండా నడపడం వల్ల ఇటువంటి వీటికి ముందు 1000 రూపాయలు ఉండేది ఇప్పుడు 1500 నుంచి 3000 వరకు కూడా వేశారు. ఇన్సూరెన్స్ లేకపోతే నిజంగా వాహనానికి ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అయ్యో ఇన్సూరెన్స్ ఎందుకు చేయించలేము, ఏదైనా యాక్సిడెంట్ అయినా వెహికల్ కి సంబంధించి ఏదైనా డ్యామేజ్ అయినా ఇన్సూరెన్స్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ చేయించాలి. ఒకవేళ ఇన్సూరెన్స్ లేకపోతే ముందు 1000 రూపాయలు ఉండేది ఇప్పుడు దాన్ని ఫస్ట్ టైం దొరికితే 2000 రూపాయలు, సెకండ్ టైం దొరికితే 4000 రూపాయలు. సో అట్లానే అనధికార వ్యక్తి వాహనాలు నడపడానికి అనుమతి ఇచ్చిన అంటే మన వెహికల్ వేరే వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళు నడపడం ద్వారా వాళ్ళు పట్టుబడితే ముందు 1000 రూపాయలు ఉండేది దాన్ని 5000 రూపీస్ చేశారు. ట్రిపుల్ రైడింగ్. సో ట్రిపుల్ రైడింగ్ ఒకే బండి మీద నలుగురు ఎక్కి నడపడం వల్ల ముందు 1000 రూపాయలు ఉండేది ఇప్పుడు దాన్ని 1500 నుంచి 10,000 వరకు. ఫస్ట్ టైం అయితే 1500, సెకండ్ టైం అయితే 10,000 రూపాయలు. నిజంగా ఈ చలాలన్నీ కూడా ఇప్పుడు మన ఎస్ఐ గారితో మాట్లాడాం. ఎస్ఐ గారు ఒకటే చెప్తున్నారు, ఇవన్నీ కూడా మా కోసం పెట్టినవి కాదు, ఏదో ప్రభుత్వానికి డబ్బులు వచ్చేస్తాయని కాదు. ప్రతి ఒక్కరూ బాధ్యత తెలుసుకోవాలి. బాధ్యత తెలుసుకున్న తర్వాతనే మీ ప్రాణాలు మీరు కాపాడుకుంటారు. ఎందుకంటే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే అత్యధికంగా హెల్మెట్ కి సంబంధించి ఇంతకు ముందు 100 రూపాయలు ఉండేది, దాన్ని ఇప్పుడు 1000 రూపాయలు చేశారు. నిజంగా ఆ 1000 రూపాయలు ప్రభుత్వానికి లేకపోతే పోలీస్ అధికారులకి చలాన్ని కట్టే బదులు ఆ 1000 రూపాయలతో మంచి హెల్మెట్ కొనుక్కుంటే మీరు సురక్షితంగా ఉంటారు, మిమ్మల్ని నమ్ముకున్న మీ ఫ్యామిలీ కూడా సురక్షితంగా ఉంటారు. ఏదైనా ప్రమాదం జరిగితే నిజంగా ఎంత ఎస్ఐ గారు చెప్పినట్టు ఏదైనా ప్రమాదం జరిగితే హాస్పిటల్కి లక్షలు పోగేసి డబ్బులు తగలేయడం కన్నా హెల్మెట్ కొనుక్కొని సేఫ్ గా మీరు జర్నీ చేసినట్టయితే మీరు సేఫ్ గా ఉంటారు, మీ ఇంట్లో వాళ్ళు కూడా సేఫ్ గా ఉంటారు. ఎప్పటికైనా విశాఖ ప్రజలారా ఒక్కసారి ఆలోచించి దయచేసి ఇటువంటి మనం ప్రభుత్వానికి బాధ్యతగా ఉండాలి తప్పితే ప్రభుత్వానికి మనం డబ్బులు కట్టి ఇచ్చేయాల్సిన అవసరం లేదు. దయచేసి మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వహిస్తే ఎవరికి దగ్గర కూడా జరగాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా విశాఖ ప్రజలారా హెల్మెట్ కొనుక్కోండి, సురక్షితంగా ఉండండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ ఆనంద్ మోహన్ తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.